వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకాముక్తా కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీ భాగవతీం గాథాం తాం శ్రీ భాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 21వ అధ్యాయంలో ఉన్నాం. పృథు మహారాజు యజ్ఞం ముగించుకుని వచ్చాడు. బ్రహ్మాండమైన స్వాగతం పలికారు ప్రజలు. ఆ తర్వాత ఆయన ప్రజలకు ఒక ఉపదేశం చేశారు. సంక్షిప్తంగా అది ఏమిటో చూద్దాం. మైత్రేయ ఉవాచ. మౌక్తికైః కుసుమస్రగ్భిర్దుకూలైః స్వర్ణతోరణైః మహాసురభిర్ధూపైర్మండితం తత్ర తత్ర వై చందనాగురుతోయాద్రథ్యా చత్వరమార్కవత్పుష్పాక్షతఫలైస్తోక్లైర్లాచైరర్చిభిరర్చితం సబృందైః కదలీస్తంభైః పూగపోతైః పరిష్కృతం తరుపల్లవమాలాభిः సర్వతః సమలంకృతం ప్రజాస్తం దీపవళిభిः సంహృతాశేషమంగళైః అభీయుర్మృష్టకన్యాశ్చ మృష్టకుండలమండితాః శంఖదుందుభిఘోషేణ బ్రహ్మఘోషేణ చ ద్విజాం వివేశభవనం వీరస్తూయమానో గతస్మయః పూజితః పూజయామాస తత్ర తత్ర మహాయశాః పౌరాం జానపదాంస్తాంస్తాన్ ప్రీతః ప్రియవరప్రదః స ఏవమాదీన్యనవద్యచేష్టితః కర్మాణి భూయాంసి మహాన్ మహత్తమః కుర్వన్ చ శాసావనిమండలం యశః స్ఫీదం నిధాయారురుహే పరం పదం. సద్గుణములచే మహాత్ముడైన పృథు మహారాజు ఎల్లరకును పూజ్యుడై ఉన్నాడండి. ప్రజలకు హితములను సుఖములను కలిగించినట్టు అభివృద్ధి కార్యములను వెక్కింటిని ఆచరించాడు. ఇలాగా భూమండలమును చక్కగా పరిపాలిస్తూ నలుదశల తన యశోవైభవమును వ్యాపింపజేశాడు. చివరకు పరమపదముకు చేరాడు అని చెప్పాడు మైత్రేయుడు. సూత ఉవాచ. తదాదిరాజస్య యశో విజృంభితం గుణైరశేషైర్గుణవత్సభాజితం క్షత్తా మహాభాగవతః సతస్పతే కౌశారవిం ప్రాహ గుణంతమర్చయన్. సూతుడన్నాడు శౌనక మహర్షి, మహారాజైన పృథు చక్రవర్తి యొక్క కీర్తి ప్రతిష్టలు నలుదశలు వ్యాపించాయి. గుణగ్రాహులు ఆ రాజు యొక్క అద్భుత గుణ వైభవములను ఎంతగానో కొనియాడుతూ ఉన్నారు. మైత్రేయ మహర్షి నుండి ఈ విషయములను విన్న తరువాత విదురుడు ఆ మహామునిని సాధారణంగా ప్రశంసిస్తూ ఇలా అన్నాడు. విదురౌవాచ. సోభిషిక్త పృథుర్విప్రైర్లబ్ధాశేషసురార్హణః బిభ్రత్స వైష్ణవం తేజో బాహోర్యాభ్యాం దుదోహగాం
కోన్వస్య కీర్తిం న శృణోత్యభిజ్ఞో యద్విక్రమోచ్ఛిష్టమశేషభూపాహ లోకాః సపాలా ఉపజీవంతి కామం అత్యాపి తన్మే వద కర్మశుద్ధం. విదురుడు అన్నాడు, మహాత్మా మైత్రేయ, పుత్రోత్తములు పృథువును మహారాజునుగా పట్టాభిషిక్తుని గావించారు. సకల దేవతలను ఆ ప్రభువునకు కానుకలను సమర్పించారు. ఆయన తన బాహువుల యందు వైష్ణవ తేజమును ధరించి మనువును దృఢగా చేసి గోవు వంటి భూదేవి నుండి సమస్త ఔషధులను పితికాడు. ఆ ప్రభువు తన రాజ్యము సస్యశ్యామలముగా పరిపాలించాడు. ఆ మహారాజు తన భుజబల పరాక్రమములతో రాజ్యమును చక్కబరచి సుఖశాంతులతో వర్ధిల్లజేశాడు. ఆ ప్రభువు కృషి ఫలితంగా రూపొందిన భోగభాగ్యములను తరువాత వచ్చిన ప్రభువులను సమస్త ప్రజలను నేటికిని అనుభవిస్తూ హాయిగా జీవిస్తున్నారు. సజ్జనుడు ఆ భూచక్రవర్తి యొక్క అభ్యుదయ ప్రశస్తిని ఉత్సుకతతో వింటూ ఉంటారు. కనుక ఇంకను ఆ మహానుభావుడు అనర్చిన ఘనకార్యములను గూర్చి తెలుపు అన్నారు. తృప్తి చెందలేదు ఆయన. మైత్రేయ ఉవాచ గంగా యమునయోర్నద్యోరంతరా క్షేత్రమావసన్నారబ్ధానేవ బుభుజే భోగాన్ పుణ్యజిహాసయా సర్వత్రా స్ఖలితా దేశః సప్తద్వీపైకదండధృగ్ అన్యత్ర బ్రాహ్మణకులాదన్యత్రాచ్యుతగోత్రతః ఏకదాసీన్మహాసత్రదేశా తత్ర దివౌకసాం సమాజో బ్రహ్మర్షీణాం చ రాజర్షీణాం చ సప్తమా తస్మిన్నర్హస్సు సర్వేషు స్వస్థితేషు యథార్హతః ఉచితః సదసో మధ్యేతారాణాముడురాడివ ప్రాశుః పీనాయత భుజో గౌరః కంజారుణే క్షణః సునాసః సుముఖः సౌమ్యః పీనాం చ సుద్విజస్మితః వ్యూఢవక్షా బ్రహ్మశ్రోణిర్వలివల్గుదలోదరః ఆవర్తనాభిరోజస్వీ కాంచనోరుద్దగ్రపాత్ సూక్ష్మవక్రాసితస్నిగ్ధమూర్ధచక్కంబుకంధరः మహాధనేదుకూలాగ్ర్యే పరిధాయోపవీయ చ వ్యంజితా శేషగాత్రశ్రీర్నియమే స్మృత్యస్తభూషణः కృష్ణాజినధర శ్రీమాన్ కుచపాణికృతోచితः శిశిరస్నిగ్ధతారాక్షసమైక్షతసమం తతః ఊచివానిదముర్వీషः సతः సంహర్షయన్నివ చారుచిత్రపదం శ్లష్ణం మృష్టం గూఢమవిక్లవం సర్వేషాముపకారార్థం తదానువదన్నివ. గంగా యమున నదుల మధ్యలో ఆయన నివసిస్తూ ఐశ్వర్యాలకు దూరంగా ఉంటూ ఒక సత్రాన్ని నిర్వర్తించాడు ఒకసారి. ఆ సమయంలో అందరినీ ఉద్దేశించి ఈ విధంగా చెప్పాడు ఆయన. ఏమయ్యాదయ్యా అంటే, రాజోవాచ సభ్యాః శ్రూతభద్రం వస్సాధవోజ ఇహాగతాః సస్సు జిజ్ఞాసుభిర్ధర్మమావేత్యం స్వమనీషితం. పృథు మహారాజు అన్నాడు, భక్తి శ్రద్ధలతో ఇచ్చడికి విచ్చేసిన సదస్సులారా, మీరు అందరూ సత్పురుషులు, మీకు శుభమోగాక. నా ప్రార్థనను ఆలకించండి. జ్ఞాన సంపన్నులైన వారి ఎదుట జిజ్ఞాసువులు తమ నిశ్చయములను నివేదించవలయను. కావున నేను మీ సమక్షమున తెలుసుకునదగిన కొన్ని విషయాలను నివేదిస్తున్నాను అన్నాడు. అహం దండధరో రాజా ప్రజానామిహ యోజితః రక్షితావృత్తిదస్వేషు సేతుషు స్థాపితా పృథక్ తస్మేతదనుష్ఠానాద్యానాహుర్ బ్రహ్మవాదినః లోకాః స్యుః కామసందోహాయశ్చ దుష్యతి దిష్టదృక్. నేను ఈ రాజ్య ప్రజలను న్యాయంగా పరిపాలించుటకును, వారికి భద్రతను జీవనోపాధులను కల్పించుటకును, వారిని వారి వారి వర్ణాశ్రమ ధర్మ మర్యాదల యందు నిలుపుటకును రాజుగా నియుక్తుడనై ఈ ధర్మదండమును చేబూనాను. స్వధర్మములను అనుష్ఠించిన వారికి శ్రీహరి తప్పక ప్రసన్నుడవుతాడు. ఫలితంగా వారు కోరుకొనిన పుణ్యలోకములు అవశ్యము ప్రాప్తించును అని వేదజ్ఞులు తెలిపారు. య ఉద్ధరేత్కరం రాజా ప్రజా ధర్మేష్వశిక్షయం ప్రజానాం శబలం భుంక్తే భగం చ స్వం జహాతి సహ తత్ప్రజా భర్తృపిండార్థం స్వార్థమేవానసూయః కురుతాధోక్షజధీయస్తర్హి మేనుగ్రహ కృతః యూయం తదనుమోదధ్వం పితృదేవర్షయో మలాః కర్తుః శాస్తురనుజ్ఞాతుస్తుల్యం యత్ప్రేత్య తత్ఫలం. నేను కూడా నా స్వధర్మములను విద్యుక్తముగా అనుష్ఠిస్తూ ఉంటాను. అందువలన పరమేశ్వరుని కృపతో బ్రహ్మవేత్తలైన మీ శుభాశీస్సులతో నాకును ఆ పుణ్యలోకమును ప్రాప్తించుగాక. ప్రజలను వారి వారి వర్ణాశ్రమ ధర్మముల యందు నడిపింపక వారి నుండి పన్నులను గ్రహించునట్టి రాజు వారి పాపముల యందు భాగస్వామి అవుతాడు. ఇంకను అతడు తన ఐశ్వర్యములను కోల్పోతాడు కూడా. ఓ ప్రజలారా,
అందువలన నాకు పుణ్యలోకమును ప్రాప్తించుట కొరకు అసూయారహితులై శ్రీహరిని స్మరిస్తూ మీ వర్ణాశ్రమ ధర్మములను ఆచరించండి. ఇందువలన మీ ప్రయోజనములు సిద్ధించుటయేగాక నాపై అనుగ్రహమును చూపిన వారును అవుతారు. మీరు నిర్మల చిత్తములతో నా ప్రార్థనను మన్నించండి. ఎందుచేత అంటే సకల కర్మల ఫలములు కర్తకును ఉపదేశించు వారికి ఆమోదించు వారికి మరణానంతరము సమానంగా లభిస్తాయి. అస్తి యజ్ఞపతిర్నామ కేశాంచిదర్హసత్తమాః యాముత్ర లక్ష్యంతే జ్యోత్స్నావత్యః క్వచిద్భువః మనోరుత్తానపాదస్య ధ్రువస్యాపి మహీపతేః ప్రియవ్రతస్య రాజర్షేరంగస్యాస్మత్పితుః పితుః ఈదృశానామధాన్యేషామయశ్చ చ భవస్య చ ప్రహ్లాదస్య బలేశ్చాపి కృత్యమస్తి గదాభృతా దౌహిత్రాదీరుతే మృత్యోః శోచ్యాన్ ధర్మ విమోహితాన్ వర్గస్వర్గాపవర్గాణాం ప్రాయేణైకాత్మ్యహేతునా. పూజ్యులైన సత్పురుషులారా, మీమాంసకుల వంటి కొంతమంది అభిప్రాయం అనుసరించి అగ్నియే పరమేశ్వరుడు, అతడే యజ్ఞేశ్వరుడు, అతని అనుగ్రహం వలననే ఇహలోకమునందు పరలోకమునందు తేజోమయులకు పురుషులు మరియు ప్రదేశములు అచ్చటచ్చట కానవచ్చుచుండును. వారు యజ్ఞయాగాది కర్మలకే ప్రాధాన్యతనిస్తారు. కర్మలను అనుసరించి ఫలమును లభించునని వారి అభిప్రాయం. కానీ వాస్తవమునకు సకల కర్మల ఫలప్రదాత భగవానుడే సుమా. ఎంచేతంటే ధర్మార్థ కామమోక్షములు అనేది చతుర్విధ పురుషార్థములకు స్వర్గాపవర్గములకు నియామకుడును కర్మ ఫలప్రదాతయు శ్రీమన్నారాయణుడే అని స్వయంభూమనువు ఉత్తానపాదుడు ధ్రువ మహారాజు, రాజర్షి అయిన ప్రియవ్రతుడు మా తాతయ్యకు అంగమహారాజు, బ్రహ్మదేవుడు, పరమశివుడు, ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి ఇంకను ఇతర మహానుభావులు ఎందరో ఏకాభిప్రాయమును ప్రకటించారు. కానీ ఈ విషయమున ముచ్చు దౌహిత్రుడగు వేరుడు మొదలగు ధర్మ విమూఢుల అభిప్రాయములు వేరుగా ఉన్నాయి. అందువలన వారి అభిప్రాయములను విజ్ఞులు అంగీకరింపలేదు. యత్పాద సేవాభిరుచిస్తపస్వినాం అశేష జన్మోపచితం మలం ధియః సజ్జక్షిణోత్యన్వహమేధతి సతీ యథా పదాంగుష్ఠ వినిస్మృతా సరిత్ వినిర్ధుతాశేష మనోమలః పుమాన్ అసంగ విజ్ఞాన విశేష వీర్యవాన్ యదంఘ్రిమూలే కృతకేతనః పునస్న సంస్కృతిం క్లేశవహాం ప్రపద్యతే తమేవ యూయం భజతాత్మవృత్తిభిః మనోపచః కాయగుణైః స్వకర్మభిః అమాయినః కామదుఘాంఘ్రిపంకజం యథాధికారావసితార్థసిద్ధయః అసావిహానేక గుణో గుణోధ్వరః పృథగ్విధద్రవ్యగుణక్రియోక్తిభిః సంపద్యతేర్భాషయలింగనామభిః విశుద్ధ విజ్ఞానఘనస్వరూపతః ప్రధాన కాలాశయ ధర్మ సంగ్రహే శరీర ఏష ప్రతిపద్య చేతనాం క్రియాఫలత్వేన విభుర్విభావ్యతే యథా నలోదారుషు తద్గుణాత్మకః. ఓ సదస్సులారా, శ్రీ మహావిష్ణుపాదము నుండి ఉద్భవించిన గంగానది తన నిరంతర ప్రవాహముచే ఆ స్వామి దివ్య పాదములను కడుగుచున్నట వలన అందలి మాలిన్యములు అన్నీ తొలగిపోయి పునీతమగును. అలాగే సాంసారిక తాపత్రయముచే పీడింపబడు జనులు నిరతితో శ్రీహరి పాద పద్మములను ఆశ్రయించి సేవించినచో అనేక జన్మల యందు సంచితములైన వారి పాపములన్నీయును వెంటనే ప్రక్షాళితములవును. అంతేగాదు వారి మాలిన్యములు సమస్తము నశించి వైరాగ్యము తత్వజ్ఞానాభిలాష వృద్ధి చెందును. ఆ పరమ పురుషుని పాదారవిందములను శరణుదొచ్చిన వారు దుఃఖమయమైన జనన మరణ రూప సంసారబంధములలో మరల చిక్కుకోరు, అనగా వారికి పునర్జన్మయుండదు. అంచేత మహాజనులారా, జీవనోపాధులకై మీ కర్తవ్యములైన వర్ణాశ్రమోచిత కర్మలను ఆచరించండి. ఆ స్వామికి ధ్యాన స్తుతి సంకీర్తన పూజాధికములను నెరపండి. కాయిక కర్మల ద్వారా సేవించండి, అనగా మనోవాక్కాయ కర్మలచే నిష్కపటముగా ఆ ప్రభువును ఆరాధించండి. అట్టి సేవల వలన ఆ పురుషోత్తముడు మీ మనోరథములను ఈడేర్చుటయేగాక మీ యోగ్యతలను అనుసరించి తగిన సత్ఫలితములను ప్రసాదిస్తాడు. పరమాత్మ స్వరూపతః విశుద్ధ విజ్ఞాన ఘనుడు, సమస్త కళ్యాణగుణ సంపన్నుడు, త్రిగుణాతీతుడు. అతడు యజ్ఞయాగాదులను అనుష్ఠించడం ద్వారా అర్ధ ఆశయ లింగ మరియు జ్యోతిష్ఠోమాది నామముల చేతను ఇంకను అనేక యజ్ఞముల రూపములను ఆవిష్కృతుడవుతున్నాడు. ఒకే అగ్ని వేర్వేరు కట్టెలతో మండుచున్నప్పుడు వాటికి ఆకారములలో వేర్వేరుగా భాషించును. అదేవిధంగా సర్వవ్యాపకుడైన భగవంతుడు పరమానంద స్వరూపుడేయను ప్రకృతి కాలము వాసనను అదృష్టముల ఫలితంగా ఏర్పడిన శరీరముల యందు చైతన్య రూపుడై నివసిస్తూ ఉంటాడు.
ఆ శరీరముల యందు విషయముల రూపములో ఉండు బుద్ధితో తాదాత్మ్యము చెంది కర్మల ఫలములు గలవాడే భాసిల్లుచున్నాడు. యజ్ఞయాగాది క్రియల యొక్క ఫలముల రూపముగా అనేక విధములుగా తెలియబడుతున్నాడు. అహో మమామీ వితరం చనుగ్రహం హరిం గురుం యజ్ఞభుజామధీశ్వరం స్వధర్మయోగేన యజంతి మామకాః నిరంతరం క్షోణితలే దృఢవ్రతాః. ప్రధానమైన విషయం, నా రాజ్యంలో ప్రజలు దృఢవ్రతులై తమ తమ స్వధర్మములను ఆచరించుచు నిరంతరము సకల యజ్ఞముల భోక్తయగు ఆ శ్రీహరిని ఆరాధిస్తున్నారు. ఆ విధంగా వారు నాపై కృప చూపుతున్నారు. ఇది ఎంతయో అభినందింపగలదు సుమా. స్వధర్మము, స్వజనధర్మము, లోకధర్మము, వీటిల్లో ప్రధానమైనది స్వధర్మం. ఈ మూడు ధర్మాలకి అన్వయం అంత తేలికైనది కాదు. మీరు స్వధర్మాన్ని ఆచరించడం అది మ్యాండేటరీ, అది కర్తవ్యం, అది దాంట్లో కన్సెషన్స్ లేవు. ఈ స్వధర్మాన్ని ఆచరించే వాళ్ళకి ఒక విచిత్రమైన సమస్య ఉంటుంది. స్వధర్మము, స్వజన ధర్మము, లోకధర్మం, మీరు మీ ధర్మం మీరు ఆచరించి పడుకున్నారు అంటే సరిపోదండి. స్వజనులకి సంబంధించిన ధర్మం కూడా ఉంది. స్వధర్మాన్ని ఆచరించేవాడు ఆ స్వజనులు గనుక అధర్మాన్ని ఆచరిస్తే ఏం చేయాలి? లోకధర్మం, లోకంలో కనుక అరాచకం జరుగుతున్నప్పుడు, అధర్మం జరుగుతున్నప్పుడు ఏం చేయగలగాలి? సమస్య ఏమిటి అంటే, సమర్థులైతే స్వజనులకు చెప్పవలసిన ధర్మం ఉంది. కనీసం స్వధర్మం ఆచరించినప్పుడు స్వజనులకి వారు మీరు ఆచరిస్తున్నది అధర్మం అని చెప్పే అధికారం కూడా కోల్పోతారు. చెప్పకుండా ఉండటం అన్నది ఈ స్వధర్మానికి ఒక విఘ్నం ఏర్పడే ప్రక్రియ. అది అందుచేత వాళ్ళ సమస్య ఏమిటంటే, ఖచ్చితంగా స్వధర్మంలో ఉన్నవాళ్ళు వాళ్ళకి చెప్పవలసిన ధర్మం ఏర్పడుతుంది కాబట్టి చెప్పు తీరుతారు. యథార్థవాది బంధు విరోధి అన్నది అందుకొచ్చింది. ఆ తరువాత లోకధర్మం అంటే, మహారాజు గారు పాలకులు ఒక రకమైన ధర్మాన్ని నిర్దేశించి ఇలా వెళ్ళండి మీరు అని కనుక ఉల్లంఘిస్తున్నప్పుడు మీ ధర్మాన్ని మీరు చేయగలిగింది ఏమీ లేదు. అయినప్పటికీ స్వధర్మే నిధనం స్నేహ పరధర్మో భయావహ అని చెప్పడం దేనికయ్యా అంటే, నీ స్వధర్మాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే అవకాశం నీకు లేదు. అంచేత రక్షితా స్వస్య ధర్మస్య స్వజన్మస్య చ రక్షిత రక్షిత జీవలోకస్య ధర్మస్య స్వజనస్య పరంతపః అంటాడు ఆంజనేయుడు శ్రీరాముడి గురించి. ఈ ఒక్క ధర్మం అన్నది నిర్వర్తించుకుంటూ వెళ్ళిపోవడం అన్నదంతా అది కాదు. అందరి ధర్మాల్ని కాపాడుకుంటూ వచ్చాడు మహానుభావుడు. మీ స్వధర్మాన్ని ఆచరిస్తూ ఉండండి. అందరికీ శ్రీరామచంద్రమూర్తి అంత పరాక్రమం ఉండదు కాబట్టి ఈ ధర్మాన్ని ఆచరిస్తూ ఉండండి. స్వధర్మాన్ని తప్పదు. మీరు లౌకికంగా వ్యవహరించేటప్పుడు మీరు ఆచరిస్తున్న ధర్మం సరిగ్గా మీకు విచక్షణ జ్ఞానాన్ని ఇస్తున్నదా లేదా అన్న ఒక అబ్జర్వేషన్ మీకు ఉండాలి. ద లాంగ్ డిస్టెన్స్ ట్రావెలర్ will never be interested in the shortcuts. అంచేత ఆ స్వధర్మానుష్ఠానంలో ఉన్నవాడిని సరిగ్గా అర్థం చేసుకోవడం అంత తేలికైన పని కాదు. అయినప్పటికీ మీరు మీ మార్గాన్ని అధిగమించి దాని పక్కకొచ్చేసి ప్రక్కతో పట్టడం మనకు సరైనది కాదు అన్నది మనకి అన్ని చోట్ల కనిపిస్తుంది. భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మం అంటున్నారు. గుళ్ళు గోపురాలకు వెళ్ళి రకరకాల వ్రతాలని ఆచరించడమే స్వధర్మమా?
లేక ఉపనిషత్తుల్లో చెప్పినది సత్యము ధర్మము పట్ల అనురక్తిని చూపించడం ధర్మమా? ఆచార వ్యవహారాలలో సత్యవ్రతులుగా వ్యవహరించడం ధర్మమా? ఇవి ప్రధానమైన అంశాలు. సామాన్య మానవుడికి ధర్మం అంటే కేవలం గుడికెళ్ళి దండం పెట్టుకోవడమే, ఒక యాత్ర చేయడమే అన్న ఒక మాట మిగిలిపోతుంది ఈరోజు. సనాతన ధర్మం అన్నది ఆచరణలోకి, సత్యవ్రతంలోకి, సత్యము ధర్మము ఈ రెండింటినీ అనుష్ఠించడంలో ఉన్నది. తర్వాత విషయం చూద్దాం. మా జాతు తేజ ప్రభవేన్మహర్ధిభిత్తిదిక్షయా తపసా విద్యయా చ దేదీప్యమానే జిత దేవతానాం కులే స్వయం రాజకులాద్విజానాం బ్రహ్మణ్య దేవ పురుషస్పురాతనో నిత్యం హరిర్యచ్చరణాభివందనాత్ అవాప లక్ష్మీమనపాయినీం యశో జగత్పవిత్రం చ మహత్తమాగ్రణీ. సహనశీలము, తపస్సు, జ్ఞానము అను విశిష్టమైన గుణముల కారణముగా విష్ణు భక్తుల మరియు బ్రాహ్మణుల వంశములు సహజంగానే ప్రకాశిస్తూ ఉంటాయి. రాజవంశములకు చెందిన తేజస్సు, సంపదలు, ఐశ్వర్యము మొదలగు వాటి సమృద్ధి కారణంగా వాటి ప్రభావము బ్రాహ్మణులపై పడకుండునుగాక. భగవంతుడు స్వయంగా పరమ పవిత్రుడు. అతని పవిత్రమైన నామము సకల జగత్తును పవిత్రమనర్చును. మహాత్ములందరిలో అగ్రగణ్యుడు, పురాణ పురుషుడు అట్టి శ్రీహరి బ్రహ్మజ్ఞులను ఎంతయో గౌరవిస్తాడు. అంతేగాక నిత్యము వారికి పాదాభివందనం ఆచరిస్తాడు. ఇట్టి కళ్యాణమయ గుణముల వైభవం వలన లక్ష్మీదేవి నిత్యానపాయిని ఆ స్వామికి సేవలు చేయుచుండును. అంతేగాక ఇట్టి వినమ్ర స్వభావ కారణముగా అతని పవిత్రము కీర్తి జగత్ప్రసిద్ధమయ్యింది. యస్సేవయా శేషగుహాశయస్వరాడ్ విప్రప్రియస్తుష్యది కామమీశ్వరః తదేవ తద్ధర్మపరైర్వినీతైః సర్వాత్మనా బ్రహ్మకులం నిషేవ్యతాం. సదస్సులారా, మీరు లోక కళ్యాణకాంక్షతో ధర్మములను ఆచరిస్తూ ఉంటారు. సర్వాంతర్యామి స్వయం ప్రకాశమానుడు అయిన శ్రీహరి బ్రాహ్మణ ప్రియుడు. విప్రవంశములను సేవించుట వలనే ఆ ప్రభువు పరమ సంతుష్టుడగును. కావున మీరందరూ వినయ విధేయతలతో త్రికరణ శుద్ధి కలిగి వేదజ్ఞులైన బ్రాహ్మణులను సేవించండి. ఉమాం లభేతానతివేలమాత్మనః ప్రసీదతోత్యం తశమం స్వతస్వయం యన్నిత్య సంబంధ నిషేవయా తతః పరం కిమత్రాస్తి ముఖం హవిర్భుజాం అశ్నాత్యనంతః ఖలు తత్వకోవిదైః శ్రద్ధాహృదం యన్ముఖైర్జనామభిః న వై తథా చేతనయా బహిష్కృతే హుతాశనే పారమహంస పర్యగుః. బ్రాహ్మణులను నిత్యము సేవించుట వలనే మానవుడు శీఘ్రంగా అంతఃకరణ శుద్ధిని పొందుతాడు. తత్ఫలితముగా స్వయముగానే అతడు పరమశాంతి రూపమైన మోక్షమును పొందుతాడు. బ్రాహ్మణుల వలననే దేవతలు విర్భాగములను పొందుతున్నారు. బ్రాహ్మణులను మించిన దేవతలు మరి ఎవరునూ లేరు. తత్వజ్ఞానులైన బ్రాహ్మణులను భోజనాది సేవలతో తృప్తిపరచనిచో పరచినచో ఉపనిషత్తుల యొక్క జ్ఞానపరమైన వాక్కులకు ప్రతిపాద్యుడు అనంతుడు అయిన శ్రీహరి పూజ్యులైన దేవతల ద్వారా హవిస్సులను ఇష్టంగా అంగీకరిస్తాడు. అట్లుగాక కేవలం అగ్నిలో సమర్పింపబడిన హవిస్సుల ద్వారా పరమాత్మ అంతగా తృప్తి చెందడు. యద్బ్రహ్మ నిత్యం విరజం సనాతనం శ్రద్ధాతపో మంగళ మౌన సంయమైః సమాధినా బిభ్రతి హార్థదృష్టయే యత్రేదమాదర్శ ఇవావభాసతే తేషామహం పాదసరోజురేణుం ఆర్యావహేయాధికిరీటమాయుహూయం నిత్యదా బిభ్రతాశు పాపం నశ్యత్యముం సర్వగుణా భజంతి గుణాయనం శీలధనం కృతజ్ఞం వృద్ధాశ్రయం సంవృణుతేను సంపదః ప్రసీదతాం బ్రహ్మకులం గమాం చజనార్దనస్సానుచరశ్చ మహ్యం. పరమాత్మతత్వము నిత్యమైనది, శుద్ధమైనది, సనాతనము, వేదరూపము. అట్టి పరతత్వమును పొందుటకై శ్రద్ధ, తపస్సు, మంగళకరమైన ఆచరణము, మౌనము, అట్లే సంయమనము, సమాధి మొదలు వాటిని అభ్యసించుట ద్వారా పరతత్వము నిర్మలమైన అద్దములో ప్రతిబింబం వల్లే భాషించును. అట్టి బ్రహ్మవేత్తల యొక్క పాదపద్మముల ధూళులను నేను జీవితాంతము నా కిరీటముపై ధరిస్తాను. ఎంచేతంటే ఆ పాదధూళిని శిరస్సుపై ధరించుటచే మానవుని పాపములన్నీయును వెంటనే రూపుమాయును. అట్టి సకల సద్గుణములను సాధకుని యందు చేరును. సౌశీల్య సంపద, కృతజ్ఞత, వృద్ధులను సేవించుట మొదలగు ఉత్తమ లక్షణములు కలిగిన సద్గుణ సంపన్నుడకు పురుషుని సకల సంపదలు తమంతట తాముగా చేరును. కనుక
బ్రాహ్మణోత్తములు, గోవులు, భగవంతుడు, భాగవతోత్తములు సర్వదా నాయందు ప్రసన్నులయందురుగాక, ఇదియే నా అభిలాష అంటాడు. మైత్రేయోవాచ ఇది బ్రువాణం నృపతిం పితృదేవద్విజాతయః తుష్టుపృహృష్టమనసः సాధువాదేన సాధవః పుత్రేణ జయతే లోకానిది సత్యవతీ శృతిః బ్రహ్మదండహతః పాపో యద్వేనోచ్యతరత్తమః హిరణ్యకశిపుశ్చాపి భగవన్నిందయా తనుతమః వివిక్షురత్యగాత్సూనోః ప్రహ్లాదస్యానుభావతః వీరవర్యపదపృథ్యాస్మాః సంజీవ శాశ్వతీః యస్యేదృశ్యచ్యుతే భక్తిः సర్వలోకైకభర్తరీ అహో వయం హ్యత్యపవిత్రకీర్తేః త్వయైవ నాథేన ముకుందనాథాః. య ఉత్తమశ్లోకతమస్య విష్ణోః బ్రహ్మణ్యదేవస్య కథాం యనక్తి నాత్యద్భుతమిదం నాథ తవాజీవ్యానుశాసనం ప్రజానురాగో మహతాం ప్రకృతిః కరుణాత్మనాం అజ్జనస్తమర్మసః పాదస్వయోపాసాదితః ప్రభో భ్రామ్యతాం నష్టదృష్టీనాం కర్మభిర్దైవ సంయుతైః నమో వివృద్ధసత్వాయ పురుషాయ మహీయసే యో బ్రహ్మక్షత్రమావిశ్య బిభర్తీదం స్వతేజసా. మైత్రేయుడు అన్నాడు, మహారాజు తెలిపిన సద్వచనములను విని దేవతలు, పితృదేవతలు, బ్రాహ్మణోత్తములు మొదలు సాధుసత్తములందరూ మిగులు ప్రసన్న మనస్కులైనారు. బాగుందయ్యా అన్నారు, ప్రశంసించారు. పుత్రుని ద్వారా తండ్రికి పుణ్యలోకములు ప్రాప్తిస్తాయని శృతివాక్యము యథార్థము. పాపాత్ముడైన వేణుడు బ్రాహ్మణ శాపము వలన హతుడయ్యాడైనా కూడా అతని సుతుడైన మహారాజు నర్చిన పుణ్యకార్యముల వలన అతడు నరకము నుండి బయటపడ్డాడు. ఈ విధంగానే హిరణ్యకశిపుడు కూడా భగవంతుని నిందించుట వలన నరకయాతనను పొందవలసి ఉన్నది. కానీ అతని పుత్రుడైన ప్రహ్లాదుని యొక్క దైవభక్తి ప్రభావం చే ఆ బాధల పాలు కాకుండా సురక్షితుడయ్యాడు. మహావీరుడవైన ఓ పృథు మహారాజా, నీవు భూదేవికి పితృతుల్యుడవు. సకల్లోకములకు ప్రభువైన శ్రీహరియందు నీకు అచంచలమైన భక్తి గలదు. అందువలన నీవు కలకాలము సుఖశాంతులతో వర్ధిల్లుగాక. మహారాజా, నీ కీర్తి మిగుల పవిత్రమైనది. సకల లోక విఖ్యాతుడు, బ్రాహ్మణ భక్తి గలవాడు అయిన శ్రీహరి యొక్క వృత్తాంతములకు నీవు జగద్విఖ్యాతి కూర్చుచుందువు. నీవు మాకు పరిపాలకుడవు అవటం వలన నేడు మేమును పుణ్యలోక సుఖములను పొందుచున్నట్లే తలంతుము. ఇది మా అదృష్టం ప్రభు. నిన్ను ఆశ్రయించిన వారికి నీవు ఇట్టి సదుపదేశములను ఇచ్చుటలో ఆశ్చర్యపడవలసిన పని ఏమీ లేదు. ఇంచేతంటే ప్రజలపై అపూర్వములైన అనురాగములు గల దయాళువులకు మహాత్ముల లక్షణం ఇంతే కదా. మహారాజా, మేము ప్రారబ్ధవశమున వివేకహీనులమై సంసారమడి ఘోరారణ్యములో కొట్టుమిట్టాడుచున్నాము. నేడు నీవు నీ మహోపదేశముల ద్వారా మమ్ములను అజ్ఞానాంధకారములను ఉద్ధరించావు ప్రభు. శుద్ధ సత్వమయ స్వరూపుడు, పరమ పురుషుడు అయిన భగవంతునకు నా నమస్కారములు. ఆ సర్వేశ్వరుడు బ్రాహ్మణులలో ప్రవేశించి యజ్ఞయాగాదుల ద్వారా క్షత్రియ జాతిని, క్షత్రియులలో ప్రవేశించి తన శౌర్య పరాక్రముల ద్వారా బ్రాహ్మణ జాతిని రక్షిస్తాడు. అతడు 2 వంశములలో ప్రవేశించి జగత్తును కాపాడుచుండును. భగవదంశ సంభూతుడవైన నీవు యజ్ఞయాగాదుల నిర్వహణ ద్వారా, నీ శౌర్య పరాక్రముల ద్వారా లోకము పరిరక్షిస్తున్నావు. నీకు మా ప్రణామములు అన్నారు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే 1వింశోऽధ్యాయः. మంగళం భగవాన్ విష్ణుః, మంగళం గరుడధ్వజः, మంగళం పుండరీకాక్షో, మంగళాయ తనోహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.